అమ్మ, లలితాదేవి కూర్చున్న ఆసనం గురించి చెప్పండి. హ్మ్. అంటే శివుణ్ణే ఆసనంగా చేసుకొని కూర్చుంటుంది. 4 కోళ్ళు. అయితే బ్రహ్మాది దేవతలు, గణపతి అందరూ కూడా అలా చుట్టూగా ఉంటారనమాట. అంటే పక్కగా ఉండాలి కదా! మరి అలా ఉండడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి. పంచప్రేతాలు ఉన్న ఆసనం మీద ఆవిడ కూర్చోగానే ఈ చైతన్య శక్తి ఎప్పుడైతే వాళ్ళలో వెళ్ళిందో అప్పుడు వాళ్ళు బ్రహ్మల కింద మారుతున్నారు. అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు? శవాల కిందే ఉన్నారు. అందుకే శక్తి లేకపోతే శివుడు కూడా శివుడే. ఈ బ్రహ్మగా ఓహో! ఒక్కోడు అదా! బ్రహ్మ, ఆ! ఒక్కోడు విష్ణుమూర్తి, ఆ! ఒక్కోడు రుద్రుడు, ఒక్కోడు ఈశ్వరుడు. ఆ మధ్యలో బేస్ పలక ఏదైతే ఉందో అది సదాశివుడు. ఇవేమిటి అంటే మళ్ళీ శరీరం అన్నది పంచభూతాలతో నిర్మితమైంది. మీరొక్కసారి చూస్తే ఆ పంచభౌతీకరణమైన తత్వాలే ఇక్కడున్నవి. బ్రహ్మ భూమికధిపతి, నీటికధిపతి విష్ణుమూర్తి నారాయణుడు, రుద్రుడేమో అగ్నికధిపతి, ఈశ్వరుడు వాయువుకధిపతి, సదాశివుడు ఆకాశానికధిపతి. వాళ్ళందరిపైన కాలస్వరూపిణి కింద అమ్మవారుంది. మళ్ళీ మీకు ఇందులోనే చెప్తున్నా, దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని. ఆ మోహనత్వాన్ని అంటే ఆ అందాన్ని చూడాలి అంటే మీరు దేశాన్ని, కాలాన్ని దాటితేనే ఈ అందం ఏమిటో అర్థమవుతుంది. ఇది బ్రహ్మ ఏం చేస్తారు అని ఒకసారి చూస్తే అంటే మనలో మూలాధార చక్రం ఏదైతే ఉందో ఆ ఆసనం గూడా మళ్ళీ ఎక్కడో లేదు. మూలాధారంలో బ్రహ్మగారున్నారు, స్వాధిష్టానంలో విష్ణుమూర్తి ఉన్నారు, మణిపురంలో రుద్రుడున్నాడు, అనాహతంలో ఈశ్వరుడు, స విశుద్ధిలో సదాశివుడు. ఇక్కడ ఆజ్ఞాచక్రానికొచ్చేసరికి లలితా పరమేశ్వరి. ఇదే ఆసనం. ఆ ఆసనం ఎక్కడుంది అంటే మన లోపలే ఉంది ఆ సింహాసనం. అందుకే సింహము అంటే అర్థం ఏమిటి అంటే హింస లేనిది అని అర్థం. హింస అంతా ఎక్కడుంది? ఇక్కడే. ఏంటంటే మన ఎమోషన్స్‌తో మనం ఏం చేస్తున్నాం? ఇంబాలెన్స్ అయి దెబ్బలాడుకుంటున్నాం. ఈ ఎమోషనల్ ఇంబాలెన్స్ ఏదైతే ఉందో అది పోవడానికే ఈ పంచ ప్రేతాల్ని బ్రహ్మల కింద మార్చుకోవడం. ఆవిడ చైతన్య శక్తిని నింపుకోవడం. ఆవిడ చైతన్య శక్తి లేకపోతే ఏమవుతుందండి అంటారు. మూలాధారంలో ఉన్న బ్రహ్మ ఉంటారు. అక్కడ ఏమిటి అంటే అమ్మవారి చైతన్యం ఉంటే మనకి అంటూ ఒకటి పర్పస్ అంటే నేనెందుకు పుట్టాను అని మనకు అర్థమవుతుంది. అంటే ఈ భూమి మీదకి నేనొచ్చిన పర్పస్ ఏమిటి? ఎందువల్ల అంటే ఈ భూమి మీదకి ఏదొచ్చినా సరే స్త్రీ, పురుషుడు, చెట్టు, పిల్ల, మేక లేకపోతే కుక్క ఏదొచ్చినా ఒక పర్పస్‌తోనే వస్తుంది. ఆ పర్పస్ ఏంటో తెలుసుకున్నా మనం ఏమవుతాం? చాలా గొప్పవాళ్ళ కింద మారుతాం. అదే కనుక మూలాధారంలో అమ్మవారి యొక్క శక్తి అంటే ఇది ప్రేతమా లేకపోతే బ్రహ్మ అని చూసుకోవడానికి. ప్రేతం అయితే ఏమిటి అనంటే మనలో చాలా బద్ధకం, అనుమానాలు ఇవన్నీ ఉంటాయి. సో, అందువల్ల ఏం చేస్తున్నామంటే ఈ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి అని 10 సార్లు అనడంలో ఇక్కడ ఈ చైతన్యాన్ని మనం పెంచుకుంటున్నాం. అసలు ఆ బ్రహ్మగారు కనుక మనకి అంటూ ఒక డెస్టినీ ఏదైతే ఉందో అదే మన పర్పస్ ఆఫ్ లైఫ్, సీక్రెట్ ఆఫ్ ద క్రియేషన్ ఏదైతే ఉందో అది మనకి ఎప్పుడైతే ఇస్తూ ఉంటే ఏమవుతోంది అని ఒకసారి ఆలోచిస్తే భూమాతకున్న లక్షణం ఏమిటో చూడండి మీరు. భూమాతకున్న లక్షణం ఏమిటి అంటే 1 ఓర్పు, 2 నేర్చుకునే లక్షణం. అంటే ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు? నువ్వు నేర్చుకుంటూ కనుక ఓర్పుగా నేర్చుకుంటే ఏమవుతావు? చాలా గొప్పగా ఎదుగుతావు అని చెప్పేసి భూమి మనకి నేర్పిస్తోంది. బ్రహ్మగారు మన పర్పస్ ఏంటో తెలియచేస్తున్నారు. మనలో ఉన్న అనుమానాలు అందుకే బ్రహ్మకి భార్య మీరు చూస్తే సరస్వతి అమ్మవారు. సరస్వతి అమ్మవారు ఏంటి మనకి జ్ఞానం ఇవ్వడం అంటే మనలో ఉన్న శంఖలన్నిటినీ వదిలిచ్చేస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్న అనుమానాలన్నీ పోయాయో మన డెస్టినీ మనకొస్తుంది. అది శక్తివంతం అవ్వడం అంటే. ఇంకా స్వాదిష్టాన చక్రానికొచ్చేసరికి అమ్మవారి ఆసనం మీద కూర్చునుంటేనే మనం ఎలా ఉంటాం? గొప్పగా ఉంటాం. ఆ ఆసనం మీద నుంచి ఆవిడ లేచింది అంటే ఇక్కడ వచ్చేది ఏమిటి అంటే ప్రళయమేను. ఎందుకు అంటే ఇంకా ఈ సృష్టిలో వ ఎవరైతే ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళందరూ ప్రేతాలయిపోయారో ఇంక మనమేముంటాం? మనం గూడా అదే స్థితి. అప్పుడు విష్ణుమూర్తి స్వాధిష్టానంలో ఉన్నారు. వారి నీరు యొక్క తత్వం. ఒక్కసారి నీటిని మీరు గమనిస్తే అది ఎప్పుడు ఏమవుతుంటుంది? పారుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే పాతది వెళ్తోంది, కొత్తది వస్తోంది. అంటే ప్రతి క్షణం నువ్వు చేస్తున్న పనిలో కొత్తదనాన్ని క్రియేట్ చేయడం అన్నది నేర్పిస్తాడు విష్ణుమూర్తి. ఎప్పుడైతే క్రియేట్ చేయడం వచ్చిందో నీకు ఆ ఫ్లోయింగ్ ఎనర్జీ అంటారు చూడండి. ఆ ఫ్లోయింగ్ ఎనర్జీ అన్నది వచ్చిందో బోలెడన్ని లీడర్‌షిప్ క్వాలిటీస్ ఇచ్చేదెవరు అంటే విష్ణువు. అంటే వాటర్‌కున్న లక్షణం
ఫ్లోయింగ్ ఎనర్జీ ప్లస్ న్యూ క్రియేషన్. అంటే ప్రతి దాంట్లోంచి కొత్తదనాన్ని, నువ్వు చేస్తున్న పనిలో కొత్తదనాన్ని చూపించే శక్తి మనకిచ్చేది ఎవరు అంటే విష్ణుమూర్తి. తర్వాత రుద్రుడు, అగ్ని. అగ్నితత్వం ఏమిటి అంటే అగ్ని చూడండి, ఒక చోట ముట్టుకుందనుకో ఎక్కడా ఆగదు. అది అలా కలుపుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ అగ్ని ఏం నేర్పిస్తుంది అంటే ఒకదాని నుంచి ఒకదాని నుంచి ఒకదాని నుంచి అంటే ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థంతోనూ మనం కలవడం నేర్పిస్తాడు రుద్రుడు. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే అమ్మ, ఇంతకు మీరు అన్నారు కదా ఉమ్. పంచభృత సనాసిన పంచబ్రహ్మ స్వరూపిణి అని. ఉమ్. ఇప్పుడు దేవతలు అంటే ఒక దైవ స్వరూపాలు. ఉమ్. అసలు వాళ్ళు ప్రేతాలుగా ఎందుకు మారారు? ఎందుకు మారారు అని అంటే మనలో ఉన్న నిర్జీవమైన ఇప్పుడు చూడండి, చనిపోవడం చచ్చిపోవడం కాదు, అంటే డెడ్ బాడీ అంటే ఆవిడ శక్తి ప్రసరించినంత సేపే ఇదంతా. అంటే ఈ సృష్టి అంతా ఎవరి నుంచి వచ్చింది? పరమేశ్వర్ నుంచి. ఆ శక్తి మనలో ప్రసరించినంత సేపే అంటే ప్రాణశక్తి రూపంలో ఎవరున్నారు? అమ్మే ఉంది. ఇంక దేవతలు అన్నా కూడా ఇప్పుడు ఆవిడ ఆ శక్తిని మొత్తం ఈ సృష్టిని అంతటిని మళ్ళీ వెనక్కి తీసేసుకుంది, లయం చేసేద్దాం అనుకుంది అనుకోండి. ఇంక మరి వీళ్ళు కూడా ఇంక ఈ దేవతలు ఎవరు ఉండరు. ఈ సృష్టి మొత్తానికి ఉండేది ఎవరు? పరమేశ్వర్ ఒక్కతే. మళ్ళీ ఆవిడ కాలన్నప్పుడు రీక్రియేషన్. వాళ్ళు ప్రేతాల కింద మారడం అంటే ఏంటి అంటే మనలో ఉన్న శక్తిహీనతే. ఇప్పుడు శక్తిహీనత అనంటే మనకి ఎలా శక్తిహీనత వస్తుంది అంటే చాలామంది ఏంటంటే బాగా తింటే శక్తి వస్తుంది అనుకుని తినేస్తాం. అంటే ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, వాటి వల్ల శక్తి ఎంతసేపు వస్తుంది అని ఒక్కసారి చూసుకున్నాం అనుకోండి. ఖచ్చితంగా చూసుకుంటే ఏమవుతుంది అని అంటే మీరు ఇప్పుడు తిన్నారనుకో ఒక 2-3 గంటల్లో మళ్ళీ ఏమేస్తుంది? మళ్ళీ ఆకలేస్తుంది. అంటే మీకు దీనివల్ల శక్తి వస్తే మళ్ళీ ఆకలేస్తుందా? పడుకుంటే అనుకుంటారు వాళ్ళు. కానీ ఎంత ఎక్కువసేపు పడుకుంటాం అంత మళ్ళీ ఏమొస్తుంది? నిద్రే వస్తుంది. అంటే ఫ్రెష్ అవ్వటంలే. కానీ నిజంగా మీరు శక్తివంతం అవ్వాలి అంటే ఇక్కడ ఆత్మశక్తి అన్నదాన్ని పెంచుకోవాలి. ఆ ఆత్మశక్తిని పెంచుకోవాలి అంటే మనం ఎవరితో లింక్ అయి ఉండాలి? పరమాత్మతో. ఆ పరమాత్మతో లింక్ అవ్వడానికి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అందుకని చెప్పేసినే ఆవిడ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి అని మనకి చూపించి ఆ తత్వం ద్వారా ఏమవుతుంది? మూలాధారంలో బ్రహ్మగారిని తెచ్చుకుంటున్నాం, స్వాధిష్టానంలో విష్ణుమూర్తిని తెచ్చుకుంటున్నాం, మణిపురానికి వచ్చేసరికి అగ్ని. ఆ అగ్ని ఏంటంటే ప్రతి ఒక్కదాంతోనూ కలవడం నేర్పిస్తుంది. మీరు ఎంత బాగా ప్రకృతి శక్తితో కలుస్తారో నాభి ద్వారా మీ ఆత్మలో ప్రకృతి శక్తి ఎప్పుడైతే కలవడం మొదలుపెట్టిందో మీలో ఉన్న శివతత్వం, ఆ రుద్రత్వం అన్నది పైకి లేస్తుంది. ఎప్పుడైతే ఆ రుద్రత్వం పైకి లేస్తోందో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అగ్నికి ఇంకో లక్షణం ఉంటుంది. అందులో ఏది వేసినా సరే ఏమవుతూ ఉంటుంది? దాని రూపం చేంజ్ అయిపోతుంది. మీరు చూస్తే ఏదైనా వేయండి ఫైనల్‌గా బూడిదవుతుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే మీలో ఆ శివతత్వం అన్నది పెరగడం మొదలుపెట్టిందో అప్పుడు మీ రూపం ఇది కాదు. అంటే నా స్వస్వరూపం ఇది కాదు. నా లోపల ఉన్న స్వరూపమే నా స్వరూపం అని అర్థమవుతుంది. అది అర్థమయ్యేటట్టు రుద్రుడి రూపంలో చేస్తుంది. అంటే ఇవన్నీ మళ్ళీ ఆవిడ ఆకారాలే ఒక రకంగా చెప్తే. ఆ తర్వాత కొంచెం పరిణితి చెందితే ఈశ్వరుడి కింద మారుతాం. ఈశ్వరుడు అంటే వాయుతత్వం. వాయుతత్వం అంటే ఏంటి అంటే వ్యాపించే లక్షణము. మనం ఏం చేస్తూ ఉంటాం? సృష్టి అంతా వ్యాపించడం ఎలా అసలు? అంటే ఈ సృష్టి అంతా వ్యాపించడం అంటే ఏమిటి? కీర్తి ప్రతిష్టలు అనుకోండి, లేకపోతే మనం చేస్తున్న పని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళడం. ఆ స్ప్రెడ్డింగ్ ఎనర్జీ అన్నది ఈశ్వరుడి వల్ల వస్తుంది. ఆ ఫైనల్లీ సదాశివుడు ఆయన ఏంటంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తాడు. మీరిప్పుడు మీకు జ్ఞానం రావడం ఒక ఎత్తు అయితే ఆ జ్ఞానాన్ని చెప్పగలగడం ఇంకో ఎత్తు. అవును. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని అంటే చాలా మంది చూడండి, ఒక జ్ఞానం చెప్పాలనుకో దానికి బోల్డన్ని టెక్నాలజీ అంతా వాడితే మనలాంటి మామూలు మనుషులకు అర్థం అవ్వదు. మనం చెప్పి ప్రతి కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? చాలా సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేటట్టు ఉండాలి. ఆ సింప్లిసిటీ అర్థమయ్యే స్థితి ఎవరిస్తారు అంటే మన లోపల ఆకాశతత్వంలో ఉన్న సదాశివుడు. ఎందుకు ఆకాశం అంటే శూన్యం అంటారు కదా! ఆ శూన్యంలో ఆయన ఏం రాస్తే అదే పలుకుతుంది. కాబట్టి శివ ఏం రాస్తే ఆ మాటలే మంచిగా వస్తాయి. శివ అంటే మంచి అని అర్థం. ఓకే. అంటే మంచి మాటలొస్తున్నాయి. అప్పుడు కాలం ఇక్కడ ఎప్పుడైతే కాలస్వరూపిణిగా ఆవిడ కూర్చుంటుందో ఆ కాలం అంటే అర్థం ఏమిటి అనంటే ప్రెజెంట్ టెన్స్. అంటే మీరు ఎంత వర్తమాన కాలంలో ఉంటారో
అంత మీరెలా ఉంటారు అంటే ఆనందంగా. అదే సర్వగా సర్వమోహిని అంటే ఆ మోహనత్వం అంటే అర్థం ఏమిటి అనంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని మీ దగ్గరికొచ్చిన ప్రతి దాన్ని మీరు ఎంజాయ్ చేయగలగడం. ఆనందపడ్డం. ఆ ఆనందం అన్నది ఎవరిస్తారు అంటే అందుకే ఆవిడ పేరేంటి లలిత. లలిత అన్న ఆవిడ మనకేమిస్తుంది అంటే హ్యాపీనెస్‌నిస్తుంది. అది పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి అనంటే అర్థం.